ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్స్ ఎక్కువగా ఫిష్‌ని కన్జ్యూమ్ చేయమని చెప్తూ ఉంటారు. దీనికి కారణం అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని పెంచుతాయి. అయితే కొన్ని రకాల సీ ఫిష్‌ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఎక్కువడం వల్ల చాలా రకాల పొల్యూటెంట్స్‌ని మనం సముద్రంలో కలిపేస్తున్నాం. సో, ఇలా కలపడం వల్ల అందులో ఉండే హెవీ మెటల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ గానీ, మెర్క్యూరీ గానీ ఈ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సముద్రంలో. సో, కొన్ని రకాల సీ ఫిష్‌లు ఏమవుతాయంటే గనక ఈ హెవీ మెటల్ ఇంటాక్సికేషన్ అనేది వాటి మీట్‌లో పెరిగిపోతుంది. సో, ఇన్ కేస్ మనం ఆ మీట్‌ని కన్జ్యూమ్ చేస్తే గనక, ఆ ఫిష్‌ని కన్జ్యూమ్ చేస్తే గనక ఆ హెవీ మెటల్ పాయిజనింగ్ వల్ల బేబీకి డెవలప్‌మెంట్‌కి చాలా ఇబ్బందవుతుంది. సో, మీరు అవాయిడ్ చేయాల్సిన సీ ఫిష్‌లు ఏంటంటే షార్క్, స్వర్డ్ ఫిష్, కింగ్ మ్యాకరెల్ అలానే ట్యూనా ఫిష్. ఇవి కాకుండా మంచిగా మిగతా సీ ఫిష్‌ని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఫిషెస్ అనేవి మరీ అంత ఎక్కువ ఇంటాక్సికేట్ అయి ఉండవు. సో, దానివల్ల మీ బేబీ డెవలప్‌మెంట్‌కి కూడా ఏం అడ్డంకి ఉండదు.